ఆదివాసీల హక్కుల సాధనకై సెప్టెంబర్ 28వ తారీఖున ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ఆదివాసీ 9 తెగల రాష్ట్ర స్థాయి మేధో మదనం కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్ లో నిర్వహించారు. బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి సోయం బాపురావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ డిసెంబర్ 9న దాని తర్వాత ఢిల్లీలో సైతం భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ సభలకు ప్రతి ఒక్కరూ ఆదివాసీ బిడ్డ పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెల్లం వెంకట్రావు, నేను ఇద్దరం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జాతి కోసం పోరాటం చేస్తున్నామని వివరించారు. మా ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని తెలియజేశారు. ఏదైతే ఆదివాసీ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని జేఏసీగా మార్చి ఆదివాసుల ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న నేను అదే రకంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు ఇంకా మిగతా మిత్రులందరం కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దానివల్ల సుప్రీంకోర్టు కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులను చూసి ఏదైతే లంబాడి సోదరు నాయకులు, లంబాడి ప్రజలు ఎవరు ఏమంటలేరు, కానీ నాయకులు ఏదైతే మా మీద అనేక ఆరోపణలు చేయడం జరుగుతుంది. మనిషి అనేటోడు రాజకీయంగా ఎదగాలనుకుంటే కొన్ని వ్యక్తిగత విషయాలకు విమర్శించండి. ఏమైనా ఉంటే మీకు ఆధారాలు ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టులో మీరు సమర్పించండి. మీ దమ్ము ధైర్యం అక్కడ చూపెట్టండి. కానీ తెల్లం వెంకటరావును తిట్టడము లేకుంటే సోయం బాపురావును తిట్టడంలో ఇళ్ళ దమ్ము చూపెడితే దాని దమ్మున్న నాయకులని అనుకోరు. అంటే మీకు మీ సమాజం మీకు సన్మానం చేయకపోతే అది స్వయం బాపురావు తప్పు కాదు, తెల్లం వెంకటరావు తప్పు కాదు. కాబట్టి మీరు మొదలు మీ సమాజం కోసం ఏం చేయాలో అది చేసి తర్వాత సమాజం కూడా తప్పనిసరిగా మేము గౌరవిస్తుంది, సన్మానిస్తుంది. కాబట్టి ఇవాళ మేము ఏమంటున్నామంటే మణిపూర్లో పోరాటం ఏదైతే జరిగిందో ఆ పోరాటం కూడా ఎస్టీ రిజర్వేషన్ కోసమే పోరాటం జరిగింది. దానికోసం అక్కడి ప్రభుత్వము అదే రకంగా అక్కడ హైకోర్టు ఏదైతే మైతీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టుకు వాళ్ళు పంపడం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని చూసిన తర్వాత స్పష్టంగా అడగడం జరిగింది, వీళ్ళు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 342 ప్రకారం ఉన్నారా లేదా అంటే లేరు. కాబట్టి ఆ కేసును వెంటనే కొట్టివేయడం జరిగింది. అదే రకంగా మహారాష్ట్రలో మున్నూరు కాపులు కూడా మన్నెర్వాల్ పేరు మీద అక్కడ కూడా ఎస్టీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది, అనేక ఉద్యోగాలు చేయడం జరిగింది. దాని వలన అక్కడ మహారాష్ట్ర ఆదివాసులు కూడా సుప్రీంకోర్టులో పోతే సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 342 ప్రకారం వీళ్ళు లేరు కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్టీలు కాదు అనేది కూడా చెప్పడం జరిగింది. ఇవాళ కూడా వాళ్ళు మేము ఎస్టీలమే ఉన్నాం మొదటి నుంచి అనేది వాళ్ళు వాదన చేస్తున్నారు. మీరు బయట వాదన చేస్తే కుదరదు, మీరు సుప్రీంకోర్టులో పోయి వాదన చేయండి. దానికి సుప్రీంకోర్టు ఆలోచిస్తుంది తప్ప ఇక్కడ తెగల మధ్య వైరుధ్యం సృష్టించి మేము ఆనందంగా చూసుకుంటా ఉంటామంటే కుదరదు. కాబట్టి సీతారాం నాయక్ గారికి ఇంకా మిగతా